సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలో ఈ రోజు చాకిలి ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా దుబ్బాక పట్టణంలోని చాకిలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం చాకిలి ఐలమ్మ జయంతి వర్ధంతిలను అధికారికంగా జరపాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకుని ఆచరణలో పెట్టారని గుర్తు చేశారు. ఆమె పోరాట ప్రతిమ ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని సూచించారు. రజాకార్లను తరిమికొట్టిన వీరవనిత ఐలమ్మ అని ఎమ్మెల్యే కొనియాడారు. బడుగు బలహీనుల నాయకురాలు చాకలి ఐలమ్మ తెలంగాణ రాష్ట్రంలో పోరాటంలో చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకుని పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ కమిషనర్ బక్కి వెంకటయ్య, మున్సిపల్ చైర్పర్సన్ గన్నే వనిత భూమిరెడ్డి, కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో మరి రజాకర్ల నుంచి మొదలుకుంటే మొన్నటి వరకు చనిపోయే వరకు కూడా మరి బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన మరి నాయకురాలు చాకలి ఐలమ్మ. ఈరోజు చాకలి ఐలమ్మ స్ఫూర్తితోటి మనం కూడా తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా మరి ఆమెను ఆదర్శంగా తీసుకొని మరి ఉద్యమాలు చేసి ఈరోజు చాకలి ఐలమ్మ ఏదైతే మరి పేదోళ్ళ కోసం బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసిందో అదే తరహాలో పోరాటం చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మరి ఆమె జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం కూడా ఇదే రోజు మరి జన్మదినంగా మరి ఆమె జన్మదినం ఏదైతుందో మరి ఆమెకు నివాళులు అర్పించి ఆమె చేసిన పనులు ఆమె రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి మరి గతంలో పెత్తందారులు మరి రజాకర్ల నుంచి మొదలుకుంటే నవాబ్ల వరకు గడీలో ఉన్న నవాబ్ల వరకు ఆమె పోరాటం చేసి మరి పేదల కోసం బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన గొప్ప వ్యక్తి చాకలి ఐలమ్మ.